ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ వసునామ సంవత్సరం ద్వాదశ రాశిలో 7వ రాశి చూస్తున్నామండి. ఉగాది సందర్భంగా తులారాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి ఎలా ఉందో శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ సందర్భంలో 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు వారి భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. గవ్వలేసి తులారాశి వారి జ్యోతిష్యంలో 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభసూచకం ఉంది. తులారాశి వారి జాతకంలో వారు ఏ పని చేసినా కానీ పట్టిందల్లా బంగారం ఉన్నది వారి జాతక బలానికి. నవగ్రహాల్లో వారికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. గురువు, రాహు, కేతు, శని చాలా వరకు అనుకూలంగా ఉన్నది వారి పేరు మీద. వారు చేసే వృత్తి వ్యాపారంలో వ్యవహారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో వారికి మాత్రం గురుబలం ఉంది కాబట్టి ఎక్కడ పోయినా అనుకూలమైన విజయమయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం 2-3 రకాలుగా వారికి ఆదాయం చేతికి అందే అవకాశం ఉంది. చాలా వరకు శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ఇక విద్యార్థులకైతే మాత్రం తిరుగుండదు. బాలలకు, బాలికలకు, అలాగే మాత్రం కాలేజీలో చదువుకునే వారికి, హై స్కూల్లో చదువుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అన్ని రకాల చదువు విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వారి జాతక బలంలో పరీక్షలలో కరెక్ట్ లాసెట్ చదివేవాళ్ళు, ఆసెట్ చదివేవాళ్ళు, ఐసెట్ చదివేవాళ్ళు, పాలిటెక్నిక్ చదివేవాళ్ళు, ఇంజనీర్ రంగం వాళ్ళు అందరూ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం పట్టుకుంటే వారికి కూడా మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద. పెద్ద పెద్ద కాంట్రాక్టులు వారి చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. వారు ఏ వ్యాపారం చేసినా తిరుగు ఉండదు వారి జాతకంలో. వస్త్ర వ్యాపారం తిరుగు ఉండదు. అలాగే వీరు జ్యోతిష బలంలో ఫైనాన్స్ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. మొండి బకాయిలు కొన్ని సంవత్సరాల నుంచి వీరికి రాని డబ్బులు కూడా చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా వీరికి పని కట్టుకొని మాత్రం చాలామంది వీరికి ఇబ్బంది, చిక్కులు, చికాకులు పెడతారండి. అయినా సరే వాటిని తట్టుకొని నిలబడి వీరు విజయం సాధించే అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో కొన్ని ఆటంకాలు, చిక్కులు వస్తాయండి. 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు చాలా వరకు శుభసూచకం ఉంది. శనీశ్వరుడు మాత్రం 6వ స్థానంలో ఉన్నాడు, చాలా వరకు శుభసూచకం. అలాగే గురుబలం కూడా ఉన్నది, కేతుబలం కూడా ఉన్నది. రాహుబలం కొద్దిగా బాగాలేదు కాబట్టి కొన్ని అవంతరాలు, చిక్కులు, చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహుగ్రహానికి పూజ చేయాలి. 5 గవ్వలు పడ్డాయండి. బుధ మహర్దశ గవ్వలు సైంటిస్టులకు, అలాగే విద్య చెప్పేవారు, టీచర్లు కావచ్చు, అలాగే లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ రంగం తిరిగి ఉండదు వీరి జాతక బలానికి. కళాకారులకు గురుబలం అధికంగా ఉంది కాబట్టి టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, ఏ కళాకారులకైనా కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు వీరి జాతక బలంలో. నటులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, గాయకులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, అందరికీ మంచి యోగా బలాలు కలిసి వస్తాయి వీరి పేరు మీద. వీరు కాలు పెట్టిన కాడ లక్ష్మి కళ పొందే అవకాశం ఉంది. సరస్వతి కటాక్షం ఉంటుంది, లక్ష్మి కటాక్షం ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ చేపలు, రొయ్యలు వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో. ఇక వ్యవసాయ విషయంలో 2 పంటలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్, భూమి రంగం వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. గృహ మార్పిడి చేయటం కానీ, గృహం కట్టడం కానీ, ఇప్పడం కానీ, కొనటం కానీ తప్పదు వీరి జాతక బలానికి. వీరికి ఎక్కడ పోయినా మాత్రం శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. మిత్రులు ఇంకా సన్మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఎంతటి ఇబ్బందులు పెడుతున్న వారు కూడా మాత్రం వీరికి మంచి చేసే అవకాశం ఉన్నదండి. కానీ భార్య నుంచి కూడా వీరికి భర్తకు మంచి ఉంటుంది, భర్త నుంచి భార్యకు అన్యోన్యత జీవితం ఉంటుంది. సంతానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. ఆంజనేయ స్వామి పూజ చేయటం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం, మంగళవారం, శుక్రవారం నియమం పాటించడం, గురువారం నియమం పాటించడం చాలా మంచిది. రాహుబలం మంచిగా లేదు కాబట్టి శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, కరెక్ట్ వీరి జాతకానికి రాహుకాలం గడియలో అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. పసుపు కుంకుమార్చనతో పూజ చేయటం మంచిది. స్త్రీలకు చాలా అధిక ప్రాధాన్యత ఉంటుంది. వివాహమైన స్త్రీలు కావచ్చు, వివాహం కాని స్త్రీలు కావచ్చు పూజ చేయాలని చాలా వరకు శుభయోగం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం.
రెండోసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆకర్షణ శక్తి ఏ గ్రహాలకు ఉంటుందంటే రాహు మార్గదర్శి గ్రహానికి ఉంటుందండి. రాహు వీరికి అనుకూలంగా లేడు. అయినా సరే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి శుక్రబల జాతకం కాబట్టి ఈ తులారాశి వారిది రాహు శుక్రుడికి మిత్రస్థానం ఉంటుంది కాబట్టి ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాలలో నుంచి రాజకీయ రంగంలో ఇబ్బందులు పడ్డవారు, డబ్బు నష్టమైన వారు, పేరు నష్టమైన వారు, పార్టీ పరంగా దెబ్బతిన్నవారు, మాట పడ్డవారు, లేనిపోని కేసులు, చిక్కులు, చికాకులు పడ్డవారు అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ కంపల్సరీ వారి పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, మీకు ఏదైనా ఒక నామినేట్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మాత్రం ఎలక్షన్లో పోటీ చేసినా కూడా వారు గెలిచే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. రాజకీయ పరంగా అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. కానీ వీరి జ్యోతిష్యంలో నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి నలుగురు సహకారం చేసే అవకాశం ఉంది, నలుగురు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంటుంది. అన్నదమ్ములతో, రక్త సంబంధికులతో, కుటుంబ స్థానం వారితో, మాతృ సంబంధమైన వారితో, పితృ సంబంధమైన వాళ్ళతో, అలాగే బాల్యమిత్రులతో కూడా కొన్ని గొడవలు, చిక్కులు, చికాకులు వస్తాయి. వచ్చినా కానీ వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంది వీరి పేరు మీద. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే తిరుగు ఉండదు వారి జాతకానికి. ఐపీఎస్ రంగం వారికి మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది. అలాగే మాత్రం ఏరే చోట వారు బదిలీ కావాలనుకుంటే తప్పకుండా అవుతారు. ప్రమోషన్లో లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్యంలో కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నరఘోష అధికం ఉన్నదండి, జాగ్రత్తగా ఉండాలి. మూడోసారి గవ్వలు వేసి చూద్దామండి. 9 గవ్వలు పడ్డాయి ఇప్పటి వరకు అయితే. మూడోసారి గవ్వలు వేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదర్శి గవ్వలు స్త్రీలకు మంచిగా ఉంటుంది మరి జాతక బలానికి. అని మాత్రం ఇనుము వ్యాపారం చేసేవారు, గృహ నిర్మాణ వ్యాపారం చేసేవారు, సిమెంట్ రంగం వారు, అలాగే ఇసుక వ్యాపారం, ఇటుక వ్యాపారం, అలాగే గ్రైనేట్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు మానసిక చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు మాత్రం పుత్ర సంతానం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చినా సరే తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. నరఘోష ఒకటి. రెండోది వీరికి రాహుగ్రహ బలం బాగలేదు కాబట్టి వీరు ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా నవగ్రహాలకు పూజ చేపించాలి. రాహు యంత్రం ధరించాలి, అలాగే నరఘోష యంత్రం ధరించాలి. అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసి నిద్ర చేసి రావాలి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. లేదా వారు ఉండే గ్రామంలో కానీ, వారు ఉండే ప్రాంతంలో కానీ, ఉండే చోట్లో కానీ, ఊర్లో కానీ 7 వారాలు శివాలయం సందర్శనం చేసి రుద్రాభిషేకం చేయటం చాలా వరకు మంచిది. వారి మీద ఉన్న నరఘోష, చీడ, పీడ, కీడ, దారిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. నూతన సంవత్సరం చాలా వరకు వారికి 90% శుభయోగం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి విశ్వవస్తు నామ సంవత్సరం చాలా వరకు మాత్రం పరమేశ్వరుడి దయ వలన శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.